ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని మహాకృపలో మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి మీ ప్రతి విన్నపాన్ని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మనం తప్పకుండా పొందుకుంటాము అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనం తప్పకుండా పొందుకుంటాము. నెమ్మది, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకంతో దేవుడు నింపి మనల్ని సంపూర్ణులుగా ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మనల్ని మార్చుకుంటాడు. కాబట్టి మనం అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మీరంతా కూడా నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. అల్ఫా ఒమేగా అయిన దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఆదిని నిర్మించిన దేవుడు, అంతాన్ని కూడా తండ్రి ఏ విధంగా ఉంటుందో మాకు సమస్తము నాయన తండ్రి పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధుల ద్వారా, ప్రవక్తల ద్వారా వ్రాయించి మాకు బయలుపరిచి అయ్యా మమ్మల్ని సిద్ధపరిచి అయ్యా నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుని నీ రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. అయ్యా ఈ లోకంలో అపవాది అనేకమైనటువంటి శోధనలు, శ్రమల్లో నైనా తండ్రి మనశ్శాంతి లేకుండా ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి మనోనేత్రములు యేసుక్రీస్తు ప్రభువు నామములో తెరవబడునుగాక. ప్రతి ఒక్కరిలోన అంధకారము, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు లయమైపోవనుగాక. ఏ విధముగా తండ్రి శోధనల్లో ప్రభువా నేను కృంగిపోయినప్పటికి కూడా తండ్రి విడిపించగల శక్తిమంతులు కాబట్టి ఎవరైతే విశ్వాసముతో ప్రభువా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువా నామములో విడుదల కలుగునుగాక. అయ్యా ప్రార్థించడం తెలియక నీ దగ్గరికి రాకుండా ఇంకా తప్పిపోయి పడిపోయినటువంటి వారిని అందరినీ కూడా నైనా తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించి నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థించి నీ యొద్ద నుంచి ప్రభువా నెమ్మది, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, రక్షణ యేసుక్రీస్తు ప్రభువు నామములో పొందుకుందురుగాక. అయ్యా గర్భఫలం లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువు నామములో గర్భము తెరవబడునుగాక. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. అయ్యా ప్రభువా ప్రత్యేకించి పేదవారిని, దిక్కులేని వారిని, అవసరత కలిగిన వారిని, తల్లిదండ్రులు లేని వారు మీరు ఆదుకుని నీ బలమైన ఆత్మచేత నింపి బలపరచండి. అయ్యా ప్రభువా నీ వాక్యం వినడానికి సిద్ధపడుచున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి అయ్యా మనోనేత్రాలు తెరువు చేసి వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేసి నూరంతలుగా నాయన నీ యొక్క విత్తబడిన వాక్యం ఫలించినట్లుగా నీ పరలోక దీవెలతో, ఆశీర్వాదాలతో నింపి నీ పరలోక మర్మాలన్నీ తండ్రి నాలో మీరుండి మాట్లాడి అయ్యా ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరిచి రక్షించమని నేను నీ మెండైన దీవెన ఆశీర్వాదాలతో నింపి ఈ యొక్క కూడికనంతటి నీకు మహిమకరంగా జరిగించుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినం మన వాక్యాంశము ప్రవక్తలు అనగా ఎవరు తెలుసుకుందాం. ప్రవక్తలు అనగా మన పూర్వీకులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలతో దేవుని సందేశాలను వినిపించేందుకు దేవుడు పంపినటువంటి మనుష్యుల గురించి వాడిన పదమే ప్రవక్తలు అనగా దేవుడు పంపించినటువంటి మనుషులు. ఇజ్రాయేలు ప్రజలతో ఆ యొక్క సందేశాలను, దేవుడు చెప్పిన సందేశాలను తెలియచెప్పడానికి దేవుడు మనుషుల్ని పంపించాడు. వాళ్ళే ప్రవక్తలు. అనేకమైనటువంటి ప్రవక్తలుతో పాత నిబంధన గ్రంథంలో మాట్లాడారు. యేసు ప్రభు వారు ఈ జననం గురించి, ఆయన మరణ పునరుత్థానం గురించి, ఆయన ద్వారా మనకి రక్షణ ఎలా వస్తుంది అన్నీ కూడా ప్రవక్తల ద్వారా ముందుగానే మాట్లాడి చెప్పినటువంటి పాత నిబంధన గ్రంథం. అందుకే పాత నిబంధన గ్రంథాన్ని మనము ఎంతో భయముతో, భక్తితో ఆ యొక్క గ్రంథాన్ని ధ్యానించాలి. అంటే కొత్త నిబంధన అవసరం లేదా అని కాదు, కొత్త నిబంధన స్వయంగా దేవుడే ఈ లోకానికి వచ్చి మానవ రూపంలో మనతో ఉండి మాట్లాడినటువంటి దేవుడు కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా గౌరవించవలసింది. మనం ఎంతో భయముతో, భక్తితో దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాల్సినటువంటి పరిశుద్ధ గ్రంథం కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఏ ఒక్క మాట కూడా తీసివేయవలసింది కాదు. అందుకే నేను పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ
కొట్టివేయడానికి రాలేదు అంటాడు. అందులో ఒక పొల్లైనా సున్నా అయినా తీసివేయబడదు, తీసివేయబడిన వారికి శాపం వస్తుందని కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అందుకని పరిశుద్ధ గ్రంథము మనం ఎంతో పవిత్రంగా భయముతో భక్తితో చదవాలి, ధ్యానించాలి, బోధించాలి. విన్నవారు భయముతో భక్తితో ఆచరించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధుల చేత, దేవుడు పంపబడినటువంటి ప్రవక్తల చేత వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము. ఆ ప్రవక్తల గురించి దీన్ని మనము తెలుసుకుందాం. ముందుగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఇది ఎవరు రాశారు? పౌలు గారు అనేకమైనటువంటి పత్రికలు రాశారు. అపోస్తలుల కార్యం కాడి నుంచి ఆయన అపోస్తలుడిగా అపోస్తలుల గ్రంథంలో యేసు ప్రభు వారు ఆయన్ని పిలుచుకుంటాడు. పిలిచినప్పుడు ఆయన సమస్తము కూడా విడిచిపెట్టి దేవుని సేవకి సమర్పించుకుంటాడు సంపూర్ణముగా. అయితే ఆ యొక్క పౌలు గారు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పత్రికలు, లాస్ట్గా హెబ్రీ పత్రికను రాశారు. హెబ్రీ పత్రిక రాసే ముందు తిమోతికి, ఫిలోమోనికి, వీళ్ళందరికీ రాసేటప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళే సమయం దగ్గర పడింది అని చెప్పి వ్రాస్తారు. లాస్ట్గా హెబ్రీ పత్రికను కూడా పౌలు గారు రాశారు. పౌలు గారు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఏ పత్రిక కూడా ఆయన అనేక మర్మాలు మనకి బయలుపరిచారు. కాబట్టి ఆయన పౌలు గారు రాసినటువంటి చివరి పత్రికను హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానిద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అనగా ప్రవక్తల గురించి మనము ఈ దినం తెలుసుకుంటున్నాం. కాబట్టి నానా విధాలుగా పితరులతో మాట్లాడినటువంటి దేవుడు నానా సమయాల్లో నానా విధములుగా మాట్లాడారు. ఏ ఏ సమయాల్లో ఏ సందర్భాల్లో ఎలా మాట్లాడారని కొంచెం మట్టికి మనం తెలుసుకుందాం. మనం అంతా ధ్యానించలేం. పరిశుద్ధ గ్రంథాన్ని ఆ భూమి ఆకాశం కూడా సరిపోదు రాస్తే దేవుడు చేసిన కార్యాలని దేవుడి వాక్యంలోనే రాయబడింది. కాబట్టి మనము కొందరు ప్రవక్తల గురించి ఈ దినం తెలుసుకుందాం. అయితే ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. మొదటిగా నోవహుతో అయితే మాట్లాడతాడు. నోవహు ఆది కాండము 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో కూడా నీవు నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఓడను సిద్ధపరచు, నిన్ను నీ కుమారులను నేను దీవిస్తాను, మిమ్మల్ని నేను బ్రతికిస్తాను అని చెప్పినప్పుడు నోవహు దేవుని మాట విని దేవుడు చెప్పినట్లుగానే ఓడను సిద్ధపరిచి ఆయన తన కుమారులు దేవుడి మాటకు లోబడి ఆ యొక్క ఓడలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు 40 దినాలు రాత్రింపగళ్ళు వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క పట్టణం అంతా కూడా దేశం మొత్తం లోకంలో ఉన్నటువంటి సమస్తము కూడా కొట్టుకుని పోతాయి. అయితే నోవహు కుటుంబం కాడి నుంచి మళ్ళీ ప్రారంభమైనటువంటి ఈ యొక్క మాటలు మనం చేద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదాము మొదలుకొని నోవహు వరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నశించిపోతారు. నోవహు దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రజలు చనిపోలేదు. ఎందుకంటే నోవహుకి వాగ్దానం చేస్తాడు, నేను ఇక మీదట నీటి ద్వారా నేను ఏ అపాయము ప్రజలకు రానియను, రెండవ రాకడలో అగ్నితో వస్తానని చెప్తాడు. అగ్నితోనూ వడగండ్లతోనూ భూమి అంతమైపోతుంది, అంతేకాని జలప్రళయం ద్వారా మాత్రం ఎవరు నాశనం అవ్వరని వాగ్దానం చేస్తాడు నోవాకి. అందుకని జలప్రళయం ద్వారా మనకి ఏ యొక్క ప్రమాదము ఈ యొక్క లోకానికి రాదు. రెండవ రాకడలో యేసయ్య రానే ఉన్నాడు. ఆయన కొరకు సిద్ధపడినటువంటి వారు అందరూ కూడా ఆయనతో పాటు ఎత్తబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు విడువబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అబ్రహాంతో మాట్లాడతాడు. మొదటిగా నోవహుతో మాట్లాడతాడు, తర్వాత అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహాం ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. మొదటిగా ఆది కాండము 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదునని చెప్తాడు. ఏంటి? నీ పట్టణాన్ని నీ యొక్క
ఎవరిని దేశాన్ని బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళు అంటాడు. తండ్రి చనిపోయే వరకు అబ్రహాము ఆ కానాను దేశంలో తండ్రితో పాటు ఉంటాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఇక నువ్వు లేచి ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని, నీ ప్రజల్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు నేను గొప్ప చేస్తాను, నీ నామాన్ని నేను గొప్ప చేస్తానని చెప్తాడు, ఆశీర్వదిస్తాను అంటాడు. అయితే దేవుడే స్వయంగా అబ్రహాముతో మాట్లాడతాడు. అప్పుడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు అనేక మంది ప్రవక్తలతో మాట్లాడతాడు. అంటే అబ్రహాము అంత నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా జీవించాడు. ఎందుకు? దేవుడు పంపించినటువంటి మనుష్యులు అని ఇక్కడ వ్రాయబడింది. ప్రవక్తలు అనగా దేవుడు పంపించిన మనుష్యులు. అబ్రహాము ఒక ప్రవక్త కాబట్టి అబ్రహాంతో మాట్లాడతాడు. తన పిల్లలు లేకుండా 100 సంవత్సరాలు తనను పరీక్షిస్తాడు. 75 సంవత్సరాల వయసులో తండ్రి నుంచి ఆ యొక్క బంధువుల నుంచి బయటకు తీసుకొస్తాడు దేవుడు. యెహోవా దేవుడు తీసుకొచ్చిన తర్వాత తండ్రి దేవుని మాటకు లోబడి అబ్రహాము బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత అబ్రహాంని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మాటకి లోబడ్డాడు కాబట్టి దేవుడు నీతిమంతుడిగా అయ్యాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా అయ్యాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. అయితే అబ్రహాముని బయటికి రమ్మన్నప్పుడు అబ్రహాం వస్తాడు. తన లోతు అనగా అబ్రహాంకి 2 సహోదరులు ఉంటారు. అబ్రహాం పెద్ద కుమారుడు, తర్వాత 2 కుమారులు, 3 కుమారులు అబ్రహాము తండ్రికి. అయితే అబ్రహాం తండ్రి మరణించిన తర్వాత అబ్రహాం తండ్రి ఎవరు? తెరహు. అబ్రహాము సహోదరులు ఎవరు? హారానుకు పుడతాడు లోతు. తెరహు అబ్రహాము నాహోరును హారానును కనెను. 3 కంటాడు. అబ్రహాముని, నాహోరుని, హారానుని కనెను. అంటే హారాను కుమారుడు లోతు. హారాను తండ్రి చనిపోకముందే కుమారుడు, లోతు పుట్టిన తర్వాత చనిపోతాడు. తన భార్య గురించి వ్రాయబడలేదు ఇంకా. అయితే తండ్రి లేనటువంటి లోతుని అబ్రహాము కూడా తీసుకుని వచ్చాడు. కానీ అతను లోతు పెద్దనాన్న విశ్వాసంలో బలపడలేదు. కానీ దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నాడు. కానీ అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. తన యొక్క దాసులు కూడా సున్నతి చేపిస్తాడు. అందరికీ కూడా దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా జీవిస్తాడు. కానీ లోతు అలా లేడు. లోతు తన కుమార్తెలు మాత్రమే రక్షింపబడ్డారు. తన భార్య రక్షింపబడినప్పుడు కూడా అవిశ్వాసంలో ఉంది. ఆ యొక్క పట్టణము నశించిపోయినప్పుడు, ఏ పట్టణం అది? సొదొమ గొమొర్రా నాశనం చేసినప్పుడు తన భార్య వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోద్ది. అనగా తన విశ్వాసంలో లేదు. దేవుని వైపు కన్నా లోకంలో ఎక్కువ తన మనసు పెట్టింది కాబట్టి లోకం వైపు చూసి తన ఉప్పు స్తంభంగా మారిపోద్ది. అయితే అబ్రహాం మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందే కనిపెడుతూ 75 సంవత్సరాల వయసులో బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు అబ్రహాము, సారా పిల్లలు లేని గొడ్రాలుగా తనుంది ఉన్నప్పుడు లోతుని వాళ్ళు కుమారుడుగా చూసుకున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు వీళ్ళతో, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు నమ్ముతారు. నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. అయితే మనం ఈ దినం ప్రవక్తల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రవక్తల గురించి చూద్దాము. ఇంకా లోతు గురించి వెళ్తే మనము చాలా ఉంది. ఇంకొక దినం లోతు గురించి మనం తెలుసుకుందాం. అయితే ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము. వాక్యం ద్వారా మాట్లాడాడు. దేవుడు స్వయంగా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇక్కడ వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాం, ప్రభు అయిన యెహోవా, నాకేమి ఇచ్చినానేమి, నాకు సంతానము లేదు కదా, నా పనివాడే కదా, ఎలియేజరే కదా నా ఆస్తికి వారసుడు అవుతాడు, కర్త అవుతాడు కదా అని అన్నప్పుడు, నిన్ను నేను
ఆశీర్వదిస్తాను అని బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి దేవుడు చెప్తాడు, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి 5వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనంలో వెలుపలికి తీసుకొచ్చి, నక్షత్రాలను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము అని నీ సంతానాన్ని అలాగవునని చెప్పాను. ఆకాశ నక్షత్రాలను చూపించి నువ్వు లెక్కించగలవా? లెక్కించగలిగితే లెక్కించు, అంతకన్నా నిన్ను ఆశీర్వదిస్తాను, అలా ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తానంటాడు. అసలు లేనటువంటి అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలు లెక్కించలేనంతగా నాకు ఎలా ఇస్తావో అని అవిశ్వాసం చూపించలేదు, నమ్మాడు. అంటే ఆకాశ నక్షత్రాలు అబ్రహాముకు పుట్టిన వారిని ఎందే కాదు, అబ్రహాము వంశంలోంచే తండ్రి దేవుని కుమారుడైన యేసుప్రభు వారు ఈ లోకానికి వస్తారని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అబ్రహాముకి పిల్లలే అని, అలా ఆయన ముందుగానే దేవుడు అబ్రహాముకి చెప్తాడు. ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అనగా ఓన్లీ అబ్రహాముకి ఇస్సాకు పుడతాడు, ఇస్సాకుకు పుట్టిన పిల్లలను పట్టే అని మనం అనుకుంటాం, ఇజ్రాయేలు దేశమే అనుకుంటాం. కాదు, దేవుని యందు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాముకి పిల్లలే. కాబట్టి అబ్రహాము సంతానముగా యేసుప్రభు వారు వస్తారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా అబ్రహాముకి పిల్లలని ముందుగానే అబ్రహాముకి తెలియచెప్పినప్పుడు అబ్రహాము నమ్ముతాడు. అబ్రహామును నమ్మి విశ్వాసంతో కనిపెడతాడు. 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పిల్లల్ని కూడా, కానీ అంతవరకు కూడా విశ్వాసంతో కనిపెట్టాడు. మనమైతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ అయితేనే అయ్యో పిల్లలు లేరని మనం ఎంతో నిరాశ చెందుతాం. కానీ అబ్రహాము మాత్రము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుడు ఇస్తాడని ఎదురు చూశాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలందరూ కూడా అబ్రహాము పిల్లలవే. ఇప్పుడు మనమందరం కూడా రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము మనకందరికీ తండ్రి, ఈ లోక తండ్రి, పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఆయనకు వారసులు కాబట్టి మనం అందరం కూడా దేవుని రాజ్య వారసులుగా మనల్ని చేర్చుకుంటాడు. అందుకే అబ్రహాం ఆశీర్వాదాలతో నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అబ్రహాము దీవెలతో నన్ను దీవించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అబ్రహాము ఆశీర్వాదానికి కర్త, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడు, ఆయన ప్రవక్త. కాబట్టి మనము అబ్రహాము పిల్లలం మనం అందరం కూడా. అయితే ఇంకా చూద్దాం, మనము ఆదికాండం 15వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢనిద్ర పుట్టెను, భయంకరమైన కటక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఎప్పుడు జరగబోయేది, అబ్రహాముకి ఇంకా కుమారుడు పుట్టలేదు. కుమారుడు పుట్టిన తర్వాత ఇస్సాకుకు పుట్టినటువంటి ఏసావు, యాకోబు సంతానాన్ని ఇజ్రాయేల్ దేశంగా మారుస్తానని, నిన్ను మళ్ళీ కనాను దేశం నుంచే అబ్రహాము బయటకు వస్తాడు, మళ్ళీ నిన్ను తిరిగి ఆ యొక్క కనాను దేశానికి నేను చేరుస్తానని అన్ని వాగ్దానాలు అబ్రహాంకి ముందుగానే చెప్తాడు. ఇంకా యాకోబు పుట్టకముందే, తనకు కుమారుడు పుట్టకముందే యాకోబును ఆశీర్వదించి యాకోబు వంశమంతా కూడా ఐగుప్తీయుల దాసత్వంలో ఉంటుందని, ఐగుప్తుల దాసత్వంలోంచి వాళ్ళని విడిపించి వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తానని ముందుగానే అబ్రహాంకి చెప్తాడు. ఎక్కడ? ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్తాడు. అతనికి గాఢ నిద్ర కలుగజేస్తాడు. 12వ వచనంలో కలుగజేసి నివసించి పరదేశమందు నివసించి నీ సంతతి వారు, 13వ వచనం, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. ఐగుప్తీయులకి ఇజ్రాయేలు దాసులుగా ఉంటారని, కరువు వస్తుందని, ఆ కరువులో యోసేపు తన తండ్రి కుమారులందరినీ కూడా ఇజ్రాయేలీలందరినీ కూడా తీసుకొస్తాడు ఐగుప్తు దేశానికి. యోసేపు అక్కడ ప్రధాన యాజకుడిగా ఉంటాడు. ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క దేశానికే యాజకుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరినీ పోషిస్తాడు. మళ్ళీ యోసేపు చనిపోయిన తర్వాత అక్కడ
ఐగుప్తీయులందరూ కూడా ఇజ్రాయేలీలను కష్టపెడతారు. ఇజ్రాయేలీలను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆశీర్వాదం చూడలేక వాళ్ళని కష్టపెడతారు. వాళ్ళని కష్టపెట్టి ఎలా అయినా వీళ్ళని పైకి లేగకుండా, వాళ్ళని ఆశీర్వదించబడకుండా చేయాలని వాళ్ళని దాసత్వంలో ఉంచేస్తారు. ఐగుప్తి దేశాలు పరో దేశమంతా, పరో ప్రజలందరూ కూడా. అయితే అప్పుడు అది జరగబోయేదంతా కూడా అబ్రహాంకి ముందుగానే తెలియచెప్తున్నాడు. నేను దాసులవుదురు, ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు. వారు దాసులవుతారు, వాళ్ళందరికీ నేను తీర్పు తీరుస్తాను. వాళ్ళ తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. వాళ్ళు మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు. అంటే ఐగుప్తీయుల ఆస్తి అంతా కూడా ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చి ఆయన బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళు మునిగిపోయేటట్టు, వారి ఆస్తిని అంతటినీ వీళ్ళు ఆక్రమించుకునేటట్టుగా చేసి ఇజ్రాయేలీల ప్రజలందరినీ కూడా మళ్ళీ కానాను దేశానికి అబ్రహాంకి వాగ్దానం చేసినట్లుగానే వాళ్ళని వాగ్దాన దేశానికి చేరుస్తాడు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి మానవుల్ని ఈ లోకంలో నిర్మించాడు. కానీ మన మంచిని బట్టి కాదు, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి, ఆయన సంకల్పం నెరవేర్చడం కోసం మానవుల్ని లోకానికి పంపించి ఆయన సమస్తము కూడా జరిగించే దేవుడు. అంటే అబ్రహాంకి ఇంకా పిల్లలు పుట్టకముందే అబ్రహాం దేశాన్ని, ఆ యొక్క ప్రజలందరినీ కూడా దాసత్వంలో ఉంటారని, ఆ దాసత్వంలో ఉన్న వారిని విడిపిస్తానని ముందుగానే అబ్రహాంకి చెప్తున్నాడు. అంటే మనము ఏదో చేస్తామనుకుంటాం, కానీ మన వల్ల ఏది కాదు. ఒక్కొక్క మానవుని కూడా ఈ లోకంలో ఆయన చిత్తం, ఆయన ప్రణాళికను బట్టి ఈ లోకానికి పంపిస్తాడు. కాబట్టి మన వల్ల ఏమీ కాదు. ప్రభువా, నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ ప్రణాళిక ఏంటి ప్రభువా, ఆయన చిత్తానికి మనం లోబడాలి తప్ప మనం ఇలా చేస్తాం అలా చేస్తామని మన జ్ఞానంతో మనం చేసినట్లయితే మనము దేవుని ఉగ్రతకు పాలవుతాం. కాబట్టి నీ చిత్తం ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా, నీ చిత్తమే జరిగించు ప్రభువా అని మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆనుకోవాలి. దేవుని అందే విశ్వాసం ఉంచి జీవించాలి. అబ్రహాము వలె మనం అబ్రహాం పిల్లలం కాబట్టి ఆయనకు పిల్లలుగా మనం జీవించాలి. కానీ మన స్వనీతిని ఆధారం చేసుకోకూడదు. లోకస్తులు అలా ఉంటారు. లోకంలో ఉన్నవారిని కూడా ఆయన పిలుస్తున్నాడు. ఆయన అందరి కొరకు వచ్చాడు. లోక ప్రజలందరి పాపాల నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా నేను త్రోసివేనంటున్నాడు. కాబట్టి ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం మాత్రమే జరుగుతుంది. కాబట్టి అబ్రహాంకి వాగ్దానం ఎలా చేశాడు? నిన్ను ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తాననడమే కాకుండా నీ యొక్క సంతానము దాసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని నేను విడిపిస్తాను, వాళ్ళని మళ్ళీ ఆస్తికర్తలుగా చేస్తాను, వాళ్ళను మళ్ళీ నేను కానానుకి చేరుస్తానంటాడు. కానాను అనగా ఇజ్రాయేలు దేశం. ఇప్పుడు నేడున్నటువంటి ఇజ్రాయేల్ దేశం కానానులోనే ఉంది. కానాను అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమని ఉంది. అంటే ఆశీర్వదించబడినటువంటి పట్టణం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆ ఆశీర్వాదము ఇంకను కూడా ఇజ్రాయేల్ ప్రజలందరి మీద ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము పిల్లలం కాబట్టి మనల్ని కూడా ఆయన పిల్లలుగా ఇజ్రాయేల్ సంతానంగానే ఆయన మార్చుకున్నాడు. మనమందరం కూడా ఆశీర్వదించబడిన వారము కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఆయన త్వరలో రాని ఉన్నాడని నిరీక్షణ కలిగి జీవించాలి. అయితే ఆస్తితో బయటికి బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా మళ్ళీ నీ పితరుల యొద్దకి వెళ్తావు. ఆయన ఎక్కడ చనిపోతాడో కూడా చెప్తున్నారు ముందుగానే. నువ్వు మళ్ళీ నీ పితరుల యొద్దకు వెళ్తావు. మంచి వృద్ధాప్యం అంది పాతి పెట్టబడతావు. మంచి వృద్ధాప్యం, నువ్వు ఎంతకాలం జీవించాలో అంతకాలం కూడా నువ్వు జీవిస్తావు. మంచి వృద్ధాప్యంలో నీ పిల్లలను చూస్తావు అని చెప్తున్నాడు. అంటే పిల్లలే లేని నువ్వు పిల్లలను చూస్తావు. వృద్ధాప్యంలో నువ్వు నీ యొక్క దేవుని రాజ్యంలోకి వస్తావు. నువ్వు పాతి పెట్టబడతావు, నువ్వు మరణిస్తావు అని చెప్తున్నాడు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరు అని నిశ్చయముగా తెలుసుకొని. 4వ తరం అంటే ఇస్సాకు, యాకోబు,
యాకోబుకు పుట్టినటువంటి సంతానం కాబట్టి 4వ తరము నిశ్చయముగా మళ్ళీ తిరిగి వస్తారు అని అబ్రహాంతో చెప్తున్నాడు. ఆయన దర్శనం ద్వారా దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. కొన్నిసార్లు మనుషుల రూపంలో వచ్చి మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆ దేవుడుగానే స్వరముతో మాట్లాడతాడు. అనేక విధాలుగా ఆ ప్రవక్తలతో దేవుడు మాట్లాడతాడు. ప్రవక్తలందరితో కూడా ఆయన వాక్య స్వరూపిగానే, ఆత్మస్వరూపిగానే ఆయన స్వరాన్ని వినిపించారు. ఎందుకంటే ఆయన్ని స్వయంగా ఎవరు కూడా చూడలేరు. ఆయన మహిమ ప్రభావాలతో నిండి ఉంటాడు. ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని చూసి ఏ మానవుడు కూడా జీవించలేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మామూలు వ్యక్తిగా, మానవుడుగా ఈ లోకానికి పంపించాడు. అయితే ఒక చీమ చెప్పిన దారిలో వెళుతుంది. ఒక చీమ ఒక 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 గింజ ఏదో ఒకటి దొరికినప్పుడు దాన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు దాని వెనకాలే వెంబడిస్తాయి చీమలు లైన్గా. అలాగే ఏ జంతువు ఆ జంతువుని అర్థం చేసుకుంటాయి. భాష వాటికి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మానవుల్ని తన రూపంలో నిర్మించుకున్నాడు. కాబట్టి మానవ రూపంలోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? మనము ఆత్మరూపిగా వస్తే మనం భయపడతామని ఆయన శరీరాన్ని దాల్చుకున్నాడు. ఆత్మస్వరూపి దేవుడు అనగా ఆ దేవుడు ఆత్మరూపంలో వస్తే మనము భయపడతాం. కాబట్టి శరీరం దాల్చుకోవడం కోసం మరియ గర్భంలో ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనకి మానవ రూపంలో వచ్చి మనకి నేర్పించాడు పరలోకం ఎలా ఉంటుంది. తండ్రిని చూసి వచ్చినటువంటి కుమారుడు అనగా మానవుడు అని కాదు. ఆయన దేవుని యొక్క అవతారం ఎత్తి మానవ రూపంలో వచ్చాడు. ఆయన అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఆయన చెప్తూ ఉంటారు, తండ్రి నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లే. నేను ఇంతకాలం మీతో ఉన్నాను, తండ్రిని చూడలేదా అని శిష్యులతో అంటుంటాడు. అందుకని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకైక దేవుడు, పరమ తండ్రి. కాబట్టి యేసు నామము అనేది మనకి మానవ రూపంలో మనతో ఉండి మనకి నేర్పించడానికి పరలోకం ఎలా ఉంటుంది, ఈ లోక జీవితం ఎట్లా జీవించాలనేది మనకి మానవులుగా నేర్పించడానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అనేక ప్రవక్తలతో మాట్లాడాడు. పాత నిబంధన గ్రంథములో అనేక మందిని చంపేశారు, ఇజ్రాయేలీలే చంపేశారు. అనేక మంది ప్రవక్తలు చెప్తుంటే నువ్వు అబద్ధ ప్రవక్తగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రవక్తలు ఎంతోమందిని చంపేశారు. అక్కడ ప్రవక్తలు ఎంతమంది ఉంటారు? నిర్గమకాండములో మోషే మొదటి అధ్యాయంలో జన్మిస్తాడు. మోషే తర్వాత లేవీయులకు పుట్టినటువంటి లేవి కుమార్తెకు తండ్రి తల్లి కూడా లేవీయులే. ఆ లేవీయులు అనగా ఎవరు? ఆ యొక్క యోసేపు కుమారుల్లో ఒక కుమారుడు, యోసేపుకు పుట్టినటువంటి కుమారుల్లో ఒక కుమారుడు. అయితే ఆ లేవి వంశంలోంచే ఆ యొక్క ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు. అందుకే లేవీయులందరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలో లేవీయులుగా, యాజకులుగా ఉండి ఆ యొక్క రక్తాన్ని, కోడల్ని, మేకలను, పశువులను వధించి ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి లేవీయులు మాత్రమే వెళ్ళగలిగేవారు. మోషే తర్వాత యెహోషువ తర్వాత అనేక మంది లేవీయుల్ని ఇప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళి వీళ్ళు చేసిన పాపాలన్నిటికీ ప్రతిఫలంగా గొర్రెల్ని, మేకల్ని, ఎద్దులను వధించి ఆ రక్తం ద్వారా పాపాలను కడుక్కునేవారు. కానీ యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ యొక్క గొర్రెల రక్తము ద్వారా, మేకల రక్తం ద్వారా, పశువుల రక్తం ద్వారా పాపక్షమాపణ లేదు అని, ప్రతి సంవత్సరం మీరు అర్పించవలసిన అవసరం లేదని, ఒకే ఒక్కసారి ఆయన మనందరి పాపాలు క్షమించడం కోసం పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, ప్రవచనాల నెరవేర్పు, ప్రవక్తల నెరవేర్పు ఆయన నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసయ్య, ఆయన రక్తం ద్వారా మనందరి పాపాలు క్షమింపబడ్డాయి. మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇంకా నేను పాపిని అని మనం అనొద్దు. మా పాపాలను క్షమించిన ప్రభువా నీకే స్తోత్రాలయ్యా.
నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నేనేం చేయాలి ప్రభువా? నా జీవితం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా. నా జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు అని మనం అడగాలి. కానీ ఇంకా నేను ఎప్పుడు కూడా ఇంకా పాపిని అని మనం ప్రార్థన చేస్తున్నామంటే ఇంకా మన మనోనేత్రాలు వెలిగింపబడలేదు అని మనం గ్రహించాలి. పాపాలను క్షమించడానికి వచ్చాడు, పాపుల్ని శిక్షించడానికి యేసయ్య రాలేదు. పాప క్షమాపణ మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తామో పాపాలను క్షమించడానికి ఆయన సమర్థుడు. క్షమించి అబ్రహాము సంతానంగా మనల్ని దీవించి ఈ లోకంలో మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, పరలోకంలో కూడా మనల్ని ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండేటట్టుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించి అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను అంటాడు. ఇంకా చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం మనం చూసాము. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను అంటున్నాడు. చూసారా, మనుష్యుల రూపం దాల్చుకొని యెహోవా తండ్రే మానవ రూపం దాల్చి మానవుడిగా వచ్చాడు. ఆ ఇద్దరు ఆయనకి దేవదూతలుగా వచ్చారు. 3 మనుషులుగా వచ్చినప్పుడు అబ్రహాము గ్రహించగలిగాడు. ఎందుకు? ఆయన పంపించినటువంటి మనుష్యుడు, ఆయన ప్రవక్త, దేవుని యందు ఆనుకున్నవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవునిని గుర్తించగలిగినవాడు. ఎప్పుడైతే మనుషుల రూపంలో వచ్చారో అతను పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎండ సమయంలో సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఆయన గుడారం ద్వారం వద్ద కూర్చుని ఉన్నప్పుడు వచ్చారు. అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు వస్తున్నారు. 3 మనుషులు వచ్చినప్పుడు ఆయన మనుషులు అనుకోవాలి కదా. నిలువబడి అతను వారిని చూసి గుడారం వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, రండి, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని మీరు తీసుకోండి, మీరు దాహానికి నీళ్లు తాగండి, నేను మీకు ఆహారాన్ని సిద్ధం చేయిస్తాను, భోజనం చేసి వెళ్ళండి అన్నప్పుడు తండ్రి అయిన దేవుడే మానవ రూపంలో దేవదూతలను తీసుకుని వచ్చి అబ్రహాము దగ్గర భోజనాలు చేశారు. అంటే దేవుడు ఎలా అయినా రాగలడు. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మనం చేస్తున్న ప్రతీది కూడా ఆయన చూస్తూ ఉంటాడు. మనం నిల్చున్నా, కూర్చున్నా, మాట్లాడుతున్నా, మనం ఏ పని చేస్తున్నా మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన ఏ రూపంలో అయినా రాగలడు. అబ్రహాము దగ్గరికి మానవ రూపం దాల్చుకుని 3 మనుషులుగా వచ్చి ఆయన పెట్టిన ఆహారాన్ని తిని భుజించి వెళ్ళారు. కొన్నిసార్లు వాక్య స్వరూపిగా మాట్లాడాడు, స్వరాన్ని వినిపించాడు, వాక్యంతో మాట్లాడాడు. అనేక విధాలుగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏ అక్షరము, ఏ యొక్క పొల్లు కూడా తీసివేయవలసింది కాదు. ఆయన చిత్తానుసారంగా మనతో మాట్లాడి ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చి ఆయన సంకల్పం ఈ మానవుల ద్వారానే ఆయన నెరవేర్చాలి. కాబట్టి మానవుల్ని ఆయన రూపంలో నిర్మించాడు. ఎందుకు మానవుల్ని నిర్మించాలి? ఎందుకు మానవులు శిక్షించాలి? ఎందుకు మానవులకి నరకానికి పంపించాలి? అందరినీ రక్షించుకోవచ్చు కదా, అందరినీ ఆకర్షించుకోవచ్చు కదా అంటారు. కానీ ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం నెరవేర్చుకోవాలంటే ఆయన ఎవరిని ఎన్నుకుంటాడో ఆయన చిత్తం, ఆయన చిత్తానుసారంగా మనము లోబడడం తప్ప మనము ఆయన్ని ప్రశ్నించడానికి సరిపోం. కానీ ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మను మనకి ఆదరణకర్తగా ఇచ్చి వెళ్ళాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మనలోనికి వస్తాడు, మన హృదయాన్ని ఆయన ఆత్మతో నింపుతాడు. మన శరీరము ఆయన ఆత్మను కాపాడేటటువంటి ఒక సాధనం మాత్రమే ఈ శరీరం అని మనం గ్రహించాలి. ఈ కనిపించే శరీరము మా దేవుడిచ్చిన ఆత్మను కాపాడేటటువంటి ఒక సాధనం మాత్రమే. కానీ ఈ శరీరము
చూసుకుని మనము ఈ ఈ ఈ శరీరం కోసం మనం జీవించకూడదు, ఈ లోకం కోసం మనం జీవించకూడదు. దేవుని ఆత్మను మనం కాపాడాలి. దేవుడు ఆత్మ, దేవుడిచ్చిన దీపం అని ఉంది. కాబట్టి ఆయన ఇచ్చిన దీపాన్ని మనము వెలిగించాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు వెలిగించాలి, వెలిగింపబడాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? ఈ లోకానికి మీరు వెలుగు, ఉప్పు అన్నారు. అంటే మనము ఆయన వెలుగు కాబట్టి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగులోనికి మనం వస్తే మనం అందరం కూడా వెలిగింపబడతాము. మనం వెలిగించబడి అనేక మందిని మనము వెలిగిస్తాం. కాబట్టి మనము వెలుగు సంబంధం కానీ ఇక మీదట మనము చీకటి సంబంధం కాదు. ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయన వెలుగులోనికి ఎప్పుడైతే వస్తామో మనమందరం కూడా వెలుగు సంబంధం, చీకటి సంబంధం కాదు. కాబట్టి ఆయన అబ్రహాము దగ్గరికి ఎలా వస్తారు? మానవ రూపంలో 3 మనుషులుగా వచ్చినప్పుడు అబ్రహాం గ్రహించి ఆయన మోకరించి నేల మట్టుకు వంగాడు. నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి, ప్రభువా నీ కటాక్షం నా ఎడల ఉన్న ఎడల నా దగ్గర నువ్వు భోజనం చేసి వెళ్ళన్నప్పుడు భోజనం చేసి వెళ్తారు. వెళ్ళి సారామ్మని ఆశీర్వదిస్తారు. ఏ వచనమంటే, నీవు మళ్ళీ నీ భార్య వచ్చినప్పుడు నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అని సారామ్మనే ఆశీర్వదిస్తాడు. 9వ వచనం, భోజనం చేసిన తర్వాత వారు అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి అనగా వచ్చే ఇదే సమయానికి ఈ కాలము నీ యొద్ద నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కనని చెప్పాను. చూడండి, భోజనం చేసి ఆ తృప్తికి పొందుకొని వాళ్ళు ఏం చేశారు? ఆశీర్వదించి వెళ్తున్నారు. అందుకే దేవుని పిల్లలుగా ఎవరు వచ్చినప్పటికీ కూడా మనము గిన్నెడు నీళ్ళు ఇస్తే కూడా మనకి పరలోక రాజ్యంలో ఆశీర్వాదం అంట. దేవుని బిడ్డలకి మనం గౌరవించి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి మనము, అందుకే ఏ రూపంలో వస్తారో తెలియదు కాబట్టి మనము ఎవరైనా మనకు అతిథులుగా కానీ స్నేహితులుగా కానీ ఎవరొచ్చినా వాళ్ళని మనము గౌరవించాలి, ప్రేమించాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? అబ్రహాము, సారమ్మ వంట చేసి భోజనం పెట్టారు. పెట్టినప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వచ్చే ఇదే సమయానికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని అబ్రహాముని, సారామ్మని ఆశీర్వదించినప్పుడు సారామ్మ నవ్వుతుంది. నేను ఏమంటదంటే, స్త్రీధర్మం ఉడికిపోయింది, నాకు ఎలా పిల్లలు పుడతారు అని తను నవ్వుకుంటుంది. తర్వాత నాకు సుఖము కలిగిన నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుంది. 12వ వచనం, 18వ అధ్యాయం 12వ వచనంలో, నా యజమానుడు వృద్ధుడైపోయాడు, నాకు శరీర ధర్మము నిలిచిపోయింది, అనగా మెన్సెస్లు ఆగిపోయాయి, ఇంకా నాకు ఎలా పుడతారు, నేను వృద్ధాప్యానికి వచ్చేసాను అని అంటది. అంటే అబ్రహాముకి 100 సంవత్సరాలు, సారామ్మకి 90 సంవత్సరాలు. ఆ వయసులో నాకు ఎలా పిల్లలు పుడతారు అంటే 99 సంవత్సరాలు. వచ్చే సంవత్సరం నాటికి నీకు కుమారుడు ఉంటాడు అన్నప్పుడు అబ్రహాంకి 99 సంవత్సరాలు, సారామ్మకి 90 సంవత్సరాలు, 1 సంవత్సరం తక్కువగానే, అతనికి 99 సంవత్సరాలు. అయితే ఆ వయసులో ఎలా పుడతారని అది సహజంగా మాట్లాడుతుంది, మానవ సహజంగా మాట్లాడుతుంది. కానీ నవ్వునప్పుడు దేవుడు అంటాడు, నువ్వెందుకు నవ్వుతున్నావు అన్నప్పుడు నేను నవ్వలేదు అని అతను మాట మారుస్తుంది భయపడి. అయినప్పుడు నువ్వు నవ్వు 15వ వచనం చూద్దాం. 18వ అధ్యాయం 15వ వచనం, సారా భయపడి నేను నవ్వలేదు అని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనేను. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి వెళ్ళిపోతారు. నువ్వు నవ్వేవు కానీ నమ్ము అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయినప్పుడు అంటే దేవుడు ఏ విధముగానైనా మాట్లాడగల శక్తిమంతుడని మనం చూస్తున్నాము. దేవుడు మానవ రూపంలో వస్తాడు, స్వర రూపంలో మాట్లాడతాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆయన దేవుని కుమారుడే ఈ లోకానికి మానవుడిగా జన్మించి మనందరినీ ఎంతగా ప్రేమించాడు దేవుడు. అంతగా ప్రేమించి మనం నశించిపోవడం, తప్పిపోవడం, నిత్య నరకాగ్నికి వెళ్ళడం తనకి ఇష్టం లేదు. కాబట్టి
అబ్రహాము సంతానంగా మనల్ని చేయాలి కాబట్టి అబ్రహాముకు వాగ్దానం చేసిన విధముగానే మనం అందరం కూడా వాగ్దాన పుత్రులుగా మనం మార్చబడ్డాం. అందుకే ఇంకా ఎవరైనా రక్షింపబడకపోతే, మారు మనస్సు రక్షణ ఇంకా పొందకపోతే మీరందరూ కూడా అబ్రహాముకి కుమారులుగా చేర్చబడాలి. అబ్రహాం ఆశీర్వాదాలతో ఈ లోకంలో ఉండగానే మీరు ఆశీర్వదించబడతారు, పరలోక రాజ్యానికి కూడా వారసులు అవుతారు. కాబట్టి అబ్రహాం ఆశీర్వాదాలు మన మీద ఉండాలంటే యేసయ్యందు మనం విశ్వాసం ఉంచాలి. యేసయ్యందు విశ్వాసం ఉంచినప్పుడే అబ్రహాం ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఎందుకంటే అబ్రహామును ఆశీర్వదించాడు, ఆశీర్వాదాలకే తండ్రిగా చేశాడు. కాబట్టి ఆ ఆశీర్వాద తండ్రి యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాం ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. కాబట్టి మనము యేసయ్యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యానికి వారసులు అవుతాము. ఈ లోకంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. ఇంకా మనము 18వ అధ్యాయం 10వ వచనం మనం చూసాము. ఈ కాలం నాడికి నీకు కుమారుడు పుడతాడని చెప్తాడు. ఇంకా మనము ఆదికాండం 28:12 చూద్దాము. ఆదికాండం 28:12లో యెహోవా మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదనని ఎవరితో మాట్లాడతాడు? యాకోబుతో మాట్లాడతాడు. యాకోబు తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు తీసుకుని యోసేపుకి వ్యతిరేకంగా, యోసేపు కాదు, యాకోబు ఏసావు అన్నదమ్ముడికి వ్యతిరేకంగా తల్లే రెబ్కా పంపిస్తుంది ఇస్సాకు దగ్గరికి. నీ తండ్రి వయసు అయిపోయింది కాబట్టి, వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదాలు తీసుకో అని తల్లి పంపించినప్పుడు ఆ యొక్క ఏసావు ప్లేస్లో నేనే పెద్ద కుమారుడినని వెళ్తాడు. ఎన్ని దేవుని ప్రణాళికతో వెళ్ళినప్పుడు దేవుడు తండ్రి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడు ఏసావు వచ్చినప్పుడు ఈ యొక్క యాకోబు ఏం చేస్తాడు? తన అన్న ఎక్కడ చంపేస్తాడో, తన ఇద్దరు కుమారులు ఎక్కడ పోగొట్టుకోవాలో ఒకే రోజు ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటే తల్లిగా నేను తట్టుకోలేనని చెప్పేసి కుమారుని పారిపోమని చెప్పుద్ది యాకోబుని రిబ్కా. అప్పుడు పారిపోయినప్పుడు ఆ యొక్క అడవిలో ఉన్నప్పుడు, ఆ అడవిలో పడుకుని ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు యాకోబుతో, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైనా యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తానంటాడు. అలాగా అనేక సార్లు యాకోబుతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడతాడు, సారాముతో మాట్లాడతాడు, ఇంకా ప్రవక్తలైనటువంటి మోషేతో మాట్లాడతాడు, యెహోషువతో మాట్లాడతాడు, సమూయేలుతో మాట్లాడతాడు, ఎలీషాతో మాట్లాడతాడు, యెషయాతో మాట్లాడతాడు, ఇర్మియాతో మాట్లాడతాడు, యెహెజ్కేలు, దానియేలు, హోషయ అనేకమైన ప్రవక్తలతో దేవుడు మాట్లాడతాడు. ఈ ప్రవక్తలందరూ ఎవరు? దేవుడు పంపించిన మనుష్యులకు ప్రవక్తలు అని పేరు పెట్టబడింది. కాబట్టి ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఎప్పుడు మనము ఆయన యందు ఆనుకున్నప్పుడు, ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఏ విధముగానైనా దేవుడు వాక్యంతో మాట్లాడతాడు, ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆత్మస్వరూపిగా మనలోనే దేవుని ఆత్మ నుంచాడు కాబట్టి, వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మీ మధ్య నివసించుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే కృపా సత్య సంపూర్ణుడుగా, ఆది సంభూతుడిగా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించి, ఆయన మనల్ని మళ్ళీ అనాథలుగా విడిచిపెట్టకుండా, నేను వెళ్ళడం మీకు మంచిది, నేను వెళ్తే పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను, ఆదరణకర్తను మీలో ఉంచుతాను, మిమ్మల్ని నేను అనాథలుగా ఉంచునని యేసుప్రభు వారు చెప్పిన రీతిగానే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య, మనతో పాటు నిత్యము జీవిస్తున్నాడు. కాబట్టి మనము నమ్మి ఆయన ఉన్నాడని మనం అడుగు ప్రతీది కూడా మనం పొందుకుంటామని విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన పరలోకం వెళ్తుందా, దేవుడు వింటున్నాడా అనేటటువంటి అపనమ్మకం మనకు లేకుండా, మన హృదయంలోనే మనలోనే ఉన్నాడు మన దేవుడు.
పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి మనం అడిగిన వెంటనే మన హృదయం ఏ విధంగా ఆలోచిస్తుందో మన హృదయానుసారంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మరూపంలో మన ఆత్మతో కలిసి జీవిస్తున్నాడు. మన ఆత్మ ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉన్నప్పుడు మనతోనే ఉంటాడు. మనం ఎప్పుడైతే పాపంతో, కల్మషంతో, అసూయలతో, కక్షలతో, ద్వేషాలతో ఉండి దేవునికి దూరంగా ఉన్నట్లయితే దేవుని ఆత్మ మనలో ఉండలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధముగా మన హృదయం ఉన్నప్పుడే ఆయన మనలో ఉంటాడు. లేని ఎడల ఆయన బాధపడుతూ ఉంటాడు. కాబట్టి మనము అపవాదికి చోటీయకుండా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యానికి వారసులుగా మనం జీవించాలి అంటే దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. యేసయ్య నామములోనే రక్షణ, యేసయ్య నామము ద్వారానే మన పరలోక ద్వారమని మనం గ్రహించాలి. అందుకే యేసయ్య లోకంలో అన్నప్పుడు నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడంటే నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి రాలేరు అని ఆయన స్పష్టంగా మనకి బోధించి ఉన్నారు. కాబట్టి ఆయన మార్గమై ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మార్గంలో మనం నడిచిన యెడల ఆయన మనల్ని పరలోక రాజ్యానికి తండ్రితో పాటు మనము కూడా ఆయన కుడిపార్శ్వం మందు ఉన్నట్లుగానే మనల్ని కూడా కుడిపార్శ్వం మందు యేసయ్యతో పాటు మనము కూడా తండ్రి దగ్గర మనము జీవించాలంటే ఈ లోకంలో మనలో ప్రాణం ఉండగానే మనం మారు మనసు రక్షణ పొందుకొని జీవము, మార్గము, సత్యమై ఉన్నటువంటి యేసయ్య యందు మన విశ్వాసం ఉంచితే ఆయన మార్గంలో నడిస్తే మనం యేసయ్య మార్గం కాబట్టి పరలోక ద్వారం ఆయనే. ఆయన ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతామని మనం గ్రహించి మారు మనసు రక్షణ పొందుకొని ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలని నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఈ వాక్యాన్ని విన్నటువంటి వారందరూ కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకుంటే దేవుని ఆత్మ మీలో జీవిస్తాడు. మీరు ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి సమర్థుడు. అబ్రహాం ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. మనలో ఉంటాడు. నిత్యము మనల్ని నీతి మార్గంలో, సత్య మార్గంలో నడిపిస్తాడు. అపవాది తలంపులన్నిటి నుంచి జయించే సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా మనము మారిన తర్వాత పాపములో ఉన్నటువంటి వారందరూ పాపాలను విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వద్దామని ఇంకా అనేక మంది మనోనేత్రాలు మూయబడి ఉన్నారు. కానీ అది అసాధ్యం. దేవునిలో ఉన్నప్పుడే, దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడే పాపాలను మనలోంచి తీసివేస్తాడు. కానీ మనలో ఉన్న పాపాలను తొలగించుకోలేము. మనం నీతి కార్యాలు చేయడం ద్వారా, దాన ధర్మాలు చేయడం వల్ల, మంచి పనులు చేయడం ద్వారా మనం నీతిమంతులు కాలేం. కానీ అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాను. అబ్రహాము నీతిమంతుడిగా విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అబ్రహాము వలె మనం యేసయ్య యందు విశ్వాసం ఉంచి మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చబడతామని గ్రహించి మనము దేవుని యేసయ్యకు వచ్చి మన యొక్క లోపల మనలో ఉన్నటువంటి దుర్నీతిని అంతటిని, దుష్ట తలంపులన్నిటిని తొలగించుకోవాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. కాబట్టి దేవుడిచ్చిన ఆత్మను మనం కాపాడుకుందాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనగా నీ ఆత్మను రక్షించుకున్నట్లుగానే ఇతరుల ఆత్మను కూడా నువ్వు రక్షించు అలా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించడం అనగా శారీరకమైనటువంటి ప్రేమ కాదు, శారీరకమైన లోక సంబంధమైన సహాయం చేయడం కాదు. ఆత్మ అన్నిటికన్నా ఆత్మ ముఖ్యమైనది. ఈ లోకంలో సమస్యలు వస్తాయి పోతాయి, కష్టాలు వస్తాయి పోతాయి. కానీ ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడుంటుంది? నిత్య నరకంలో తరతరాలు, యుగయుగాలు ఆ నరకంలో బాధపడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం తప్పించాలి. మనము రక్షింపబడ్డాము, మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. కాబట్టి ఇతరుల మనోనేత్రాలు వెలిగించవలసినటువంటి సామర్థ్యము ప్రతి విశ్వాసిలో ఉంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటకి అర్థం గ్రహించుకుని నీ ఆత్మను ఎలాగైతే రక్షించుకుని పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉండేటట్టుగా ఎలా అయితే కాపాడుకుంటున్నావో అలాగే ఇతరుల ఆత్మను కూడా రక్షించే బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా
ఇతరుల ఆత్మను రక్షించి అందరినీ పరలోక రాజ్య వారసులుగా చేసే బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అసహించుకున్న, వీళ్ళకి మతపిచ్చి పట్టిందన్న, లేదా వీళ్ళకి ఈ యొక్క దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉంచడం ద్వారా వీళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయారు, వీళ్ళకి అధికమైనటువంటి భక్తి అయిపోవడం వల్ల, భక్తి ఎక్కువ అవడం వల్ల పిచ్చివాళ్ళు అయిపోయారు అని అనేక విధాలుగా లోక తలంపులతో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ అది పిచ్చి కాదు, దేవుని ఎడలో ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమను ఇతరులు మనం చూపిద్దాం, ఇతరుల ఆత్మను రక్షిద్దాం. అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి అనేది ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక. కాబట్టి ఆయన యొద్దకు వచ్చి ఆయన త్రోసి వేయడు. కాబట్టి మనమందరం కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాపాలను అన్నిటినీ విడిపించడానికి ఆయన రక్తాన్ని ఆల్రెడీ ఆయన కార్చి ఉన్నాడు. ఆయన రక్తంలో మనం కడగబడతాము. ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత కలిగి ఉండేను. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలు, శాపాలు క్షమింపబడి ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి ఈ లోకానికి పంపించినటువంటి మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం, అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపిద్దాం. అందరూ కూడా పరలోక రాజ్య వారసులుగా చేర్చబడదాం. ఈ యొక్క విన్నవాక్యం మీ అందరి హృదయాల్లో భద్రపరచబడలాగా మనం ప్రార్థిద్దాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షకానికి స్తోత్రాలయ్యా. అయ్యా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మా రక్షకానికి స్తోత్రాలు. అయ్యా, వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నైనా నూరంతలుగా యేసుక్రీస్తు ప్రభువారి నామములో మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ఫలించుదురుగాక. ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా ఉండేటట్లు ప్రభు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటలోనే సంపూర్ణమైనటువంటి వాక్యంగా ప్రభు మీరు పరిగణించారు. ప్రభు తండ్రి, ఆ వాక్యానికి లోబడి నైనా అందరూ నిన్ను ప్రేమించి నీ రాజ్య వారసులుగా చేర్చబడులాగన ప్రతి విశ్వాసిని ప్రభు నీ మార్గంలో నడిపించి నీ సువార్త సేవలో ప్రభు నమ్మకంగా తండ్రి పనిచేసి బడా నమ్మకమైన దాసురాలు అనిపించుకునేటటువంటి ధన్యత నాకు, మాకు, ప్రతి ఒక్కరికి దయచేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, విన్న వాక్యం నూరంతలుగా ప్రభు ఫలించునుగాక. అయ్యా, మాలో ఉన్న దేవ, మాతో ఉన్న దేవ, మమ్మల్ని నడిపిస్తున్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుని ప్రభు నీ మార్గంలోనికి నడిపించుకుని నువ్వే మార్గము, సత్యము, జీవమై ఉన్న యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోక రాజ్యానికి మార్గమని గ్రహించుకునే విధంగా ప్రతి ఒక్కరి మన నేత్రాలు వెలిగించి రక్షించుకుని నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు పొందుకుందరుగాక. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా పరిశుద్ధులతోనూ, సకల పరిశుద్ధులతోనూ, సకల సంఘాలతోనూ, మనతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో నిత్యము తోడై ఉండనుగాక. ఆమెన్. నిన్న వాక్యం మీరు బలపడి ఉన్నారని, మీరు తెలుసుకున్నటువంటి, మీరు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఇతరులు కూడా పొందుకోవాలని మీ బంధువులకి, స్నేహితులకి ఈ యొక్క వాక్యాన్ని, ఈ వీడియోని షేర్ చేసి దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోండి. బడా నమ్మకమైన దాసురాలా అని దేవుని సువార్త సేవలో పాలుపంపులు పొందుకుని పరలోక రాజ్య వారసులుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుద్దాం. ఆమెన్.